ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే కరీంనగర్ నుంచి మా సంతూరైన గంభీరావుపేటకు రావడం జరిగింది. ఇక్కడ మా సంతూర్ ఇదే మా ఇల్లు చూడండి ఒకసారి. మా ఇంటి పక్కన ఒక ప్రముఖ దేవాలయం ఉంది. ఆ దేవాలయం కోసం చూపిస్తాం రప్పదండి. ఇదంతా మాది బయట ఓపెన్ ప్లేస్. ఇదంతా మా అత్తమ్మ మొత్తం చెట్లతో నింపేస్తుంది. మీకు ఆ చెట్ల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు టైం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ మీకు పైన పైన గుడి మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది, చూపిస్తాము. ఇదంతా మా అత్తమ్మ అసలు ప్లేస్ లేకుండా చెట్లను నింపేస్తా. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేపిస్తా, మా అత్తమ్మతో ఎక్స్ప్లెయిన్ చేపిస్తా ఏమేమి చెట్టు పెట్టింది ఏంది అనేసి. ఇదంతా వెనకాల మా ఇల్లు ముందట ఇంత ప్లేస్ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ గుడి. చాలా న్యూస్ ఛానల్స్లో చాలా రోజుల నుండి మీకు అన్నిట్లలో మీకు వినబడుతుంది కదా. రామాలయం టెంపుల్ మా ఇంటి ముందటే ఉంటుంది. టెంపుల్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ గుడి. ఇదేమో శివాలయము, ఇటు సైడ్ హనుమాన్ టెంపుల్, ఎదురుగా నాగదేవత ఉన్నది చూడండి. ఇదే ఫ్రెండ్స్ హనుమాన్ గుడి. చిన్నగా ఉంటుంది కానీ పూజలు మాత్రం చాలా కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతాయి. మంగళవారం వచ్చేసి చందనం రాపిస్తారు. హనుమాన్ గుడి, జై హనుమాన్. ఇటు పక్కన వచ్చేసి శివాలయం అన్నమాట. తాళం వేసి ఉంది ఫ్రెండ్స్. టైం వచ్చేసి 3 అవుతుంది కదా, లాక్ వేసి ఉంది. మేము ఈ కరీంనగర్ నుండి ఇప్పుడే వచ్చాము కాబట్టి గుడి బంద్ చేసి ఉంది. ఓపెన్ ఉంటే మీకు కంపల్సరీ చూపించేదాన్ని, మీకు చూపిస్తా. ఇంకా నాకు మీకు ఆ వీడియో కూడా సాటర్డే సండే వరకు నేను కంపల్సరీ మీకు చూపించడం జరుగుతుంది. ఎక్కువ టైం లేదు కాబట్టి మీకు పైన ఓన్లీ చూపిస్తున్నాము. రామాలయం కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ అండి, ఇదే టెంపుల్ చూసారు కదండి. ఇదే టెంపుల్, ఇది నవగ్రహాలు శివాలయం. పక్కన హనుమాన్ ఉందండి. సిరిసిల్ల జిల్లా మండల కేంద్రమైన గంభీరావుపేట. సిరిసిల్లకు 40 కిలోమీటర్ దూరంలో, అదేవిధంగా కామారెడ్డి టౌన్కు 30 కిలోమీటర్ దూరంలో ఈ గ్రామం కలదు. ఈ గ్రామము అడుగడుగున అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈ గ్రామంలో అతి ప్రాచీనమైన దేవాలయమైన రామాలయం టెంపుల్ కలదు. ఈ రామాలయం ప్రక్కన ఇది బ్రహ్మసూత్ర శివలింగం ఉంది. నిత్య కళ్యాణం పచ్చతోరణాలాగా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ గుడిలో ముఖ్యంగా గుడి డెవలప్మెంట్ కాబట్టి గుడిలో పంతులు కరెక్ట్ ఉండాలి. ఈ గుడిలో మనకి శివ పంతులు ఉంటారు కాబట్టి దినదినం అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా ఈ ఎవ్రీ మంత్ గుడికి భక్తుల సంఖ్యలో పెరుగుతున్నారు. ఇది కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు పూజలు అనుకుంటుంది. ఉదయం సాయంత్రం వేలాది మంది భక్తులు వస్తున్నారు. అదే కోరిన వారికి ఎవరికెళ్ళి తెచ్చే కొంగు బంగారంగా ఈ శివుడు ఉన్నారు ఇక్కడ. మీ యొక్క అమూల్యమైన కోరికలు నెరవేరాలంటే మా యొక్క గ్రామం మా గ్రామంకు వచ్చేదండి. ఒక్కసారి మీరు గంభీరావుపేట వచ్చి చూడండి. గంభీరావుపేటలో ఈ రామాలయం టెంపుల్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి 700 సంవత్సరాల నుండి అఖండ దీపం అనేది ఈ గుడిలో వెలుగుతూ ఉంది. సో నేను ఆ గుడి మీకు చూపిస్తాను, ఆ దీపం కూడా మీకు చూపిస్తాను, దర్శనం చేసుకోండి. కానీ ఈ వీడియోలో చూపించడం జరగదు, ఎందుకంటే ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళాలి, అందుకోసమే మీకు చూపించట్లేదు. నేను కంపల్సరీ ఈ వీక్లో నేను కంపల్సరీ ఆ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. చూడండి, అందరూ కంపల్సరీ మీకు వీలైనప్పుడు వచ్చి దర్శనం చేసుకొని రండి, ఒకసారి విజిట్ చేయండి. మన రామునికి సీతమ్మకి మొక్కితే అసలు ఏది జరగని అంటూ ఏది ఉండదు. కాబట్టి ఎవ్రీ ఇయర్ కళ్యాణం అప్పుడు, సీతారాముల కళ్యాణం అప్పుడు కంపల్సరీ మా ఇంటి నుండే వెళ్తుంది పుస్తే మట్టెలు అమ్మవారికి. సో సీతమ్మ వారు మా ఇంటి ఆడపిల్ల అన్నమాట. వీడియోల కోసం
మా యొక్క ఛానల్ కంపల్సరీ ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా తప్పనిసరి చేయండి, సబ్స్క్రైబ్ కూడా మీకు కంపల్సరీ ఎలాంటి చేసుకోండి. వీడియోస్ కావాలన్నా నా మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూపిస్తాం ఫ్రెండ్స్, ఆ గుడి కంపల్సరీ నేను మీకు దర్శనం చేపిస్తాను.